హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది నా సెకండ్ వీడియో యూట్యూబ్లో. అండ్ ఈరోజు ఉమెన్స్ డే కదా, మా అక్క నన్ను షూ కొని అని అడుగుతుంది చాలా రోజుల నుంచి. సో నేను కొని అని చెప్పి మా అక్కకి చెప్తా వచ్చా. సో ఈరోజు మా అక్కకు తెలియకుండా నేను షూ కొనడానికి వెళ్తున్నా. షూ కొని మా అక్కని సర్ప్రైజ్ చేద్దాం. లెట్స్ గో. సో నేను ఇప్పుడు మా అక్కకి షూ కొనడానికి స్ట్రాట్ఫోర్డ్ మాల్కి వచ్చాను. సో ఇది చాలా పెద్ద మాల్. నేను నియరెస్ట్ మాల్ ఏది ఉందని చూస్తే ఇది ఉంది. సో ఇక్కడ మనకి కావాల్సిన షూ దొరుకుతుందో లేదో చూద్దాం. సో నాకు మ్యాప్లో చూపించే లొకేషన్ అయితే ఇదే. సో నేను ఇప్పుడు స్ట్రాట్ఫోర్డ్ మాల్ లోపలికి వచ్చాను. జేడీ స్టోర్ ఎక్కడుందో చూసి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు నేను జేడీ స్టోర్ దగ్గరకు వచ్చాను. లోపలికి వెళ్ళి చూద్దాం మంచి షూస్ ఏమన్నా దొరుకుతాయో. సో నేను అనుకున్న షూస్ అయితే ఫైనల్ గా నాకు దొరికేసాయి. ఇదిగోండి, ఇవి న్యూ బ్యాలెన్స్ 9060 అండ్ ఇవి అప్రాక్సిమేట్ 160 pounds ఉన్నాయి. 160 pounds అంటే దగ్గర 19,000 చేంజ్. సో ఇవి మా అక్కకి కొనిపోతున్నాను నేను నాకు తెలిసి నా లైఫ్ లో ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదు. అసలు మా అక్కకి నేను ఇప్పటివరకు గిఫ్ట్ ఇవ్వలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ గిఫ్ట్ ఐఎమ్ గిఫ్టింగ్ టు మై సిస్టర్. చూద్దాం, నాకు తెలిసి ఏడుస్తుందేమో ఈ గిఫ్ట్ ఇవ్వగానే. నేను మా అక్కకి గిఫ్ట్ చేయవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి, అసలు ఎంత మంచి లుక్ ఉన్నాయంటే. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి బిల్ వేయించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. సో ఈరోజు సండే కదా, సో ఇక్కడ రష్ ఎక్కువ ఉంది. క్యూ అది షో చాలా మంది ఉంది. వెయిట్ చేసి బిల్ వేయించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. సో బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. మా అక్కకు కూడా చాలా ఇష్టం. నేను ఎప్పుడు మా అక్కకి గిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం మా అక్కకి నేను గిఫ్ట్ చేస్తున్నా. సో షీ విల్ బి వెరీ ఎక్సైటెడ్ ఐ గెస్. వెనకాల వాళ్ళు చూసి నవ్వుతా ఉన్నారు, వీడేంటి ఫోన్ పట్టుకొని బ్లాగ్ చేస్తున్నాడు, లేకపోతే వీడేంటి ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు అని. కానీ ఈ కంట్రీలో ఎవరు ఏం పట్టించుకోరు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు హ్యాపీగా. అదే ఒక ప్లస్ పాయింట్. నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది కూడా అంతే. ఇక్కడ ఎవరిని పట్టించుకోరు అండ్ ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటారు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ హియర్. సో ఇప్పుడు బిల్ వేపిస్తున్నాను. షూస్ని ఎంత క్రేజీగా ఉన్నాయి కదా షూస్ని బిల్ వేపించి తీసుకొని వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ నేను కూడా ఎప్పుడు కొనుక్కోలేదు. ఇన్ని డబ్బులు అసలు ఖర్చు పెట్టి నేను అసలు కొనుక్కోవడం అసలు ఇంపాసిబుల్. ఎవరికైనా కొనిస్తా కానీ మాక్సిమం నేను కొనుక్కోవడం అసలు ఇంపాసిబుల్. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏమన్నా కొనిచ్చిన గిఫ్ట్ లాగా ఏమి కొనివ్వను, నార్మల్ గా కొనిచ్చి ఇచ్చేస్తాను అంతే. సో ఫస్ట్ టైం గిఫ్ట్ లాగా ఇస్తున్నాను. సో గిఫ్ట్ ర్యాప్ చేయడానికి నేనైతే కార్డ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. కార్డ్ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలీదు, ఇది చాలా పెద్ద మాల్. సో ఎక్కడుందో వెతికి ఎదుగో ఇక్కడే ఉంది. లక్కీగా నా కళ్ళ ముందే ఉంది, నా ముందే ఉంది. వెళ్ళి గిఫ్ట్ ర్యాప్ చేపించి వెళ్ళిపోదాం. సో గిఫ్ట్ ర్యాప్ అయితే చేపించేసాను. బాక్స్ కవర్ చూసారు ఎంత పెద్దగా ఉంది. కానీ మా అక్క షూ సైజ్ ఏమో 6, నా షూ సైజ్ ఏమో 11. నాకు కూడా ఇంత పెద్ద బాక్స్ ఇరేమో. మా అక్కకి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు. బేసిక్గా చిన్నప్పటి నుంచి మా అక్క నాకు ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తానే ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు నేను వాడే ఫోను, నేను వేసుకున్న జాకెట్ అండ్ నా ఎయిర్పోడ్స్, నా డీజే, నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని మా అక్క ఇచ్చినవే. నేను ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏమీ ఇలా. అండ్ నాకు ఎన్నిసార్లు వాచ్లు కొనిచ్చిందో మా అక్కకే తెలియదు. అండ్ సో ఇదే నా ఫస్ట్ గిఫ్ట్ మా అక్కకి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. నాకు ఎక్స్పెన్సివ్ 19,000 చిల్లర అంటే చాలా ఎక్స్పెన్సివ్. సో ఎట్లా ఫీల్ అవుతుందో, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం వెళ్ళి వీడియోలో. నేనైతే ఏడుస్తుంది అనుకుంటున్నా, మరి ఏడుస్తుందో, ఎగ్జైట్మెంట్ చూపిస్తుందో, లేకపోతే ఎట్లుంటుందో వెళ్ళి చూద్దాం. అండ్ ఇది నా సెకండ్ వ్లాగ్. నాకు ఇంకా అలవాటు అవ్వలేదు మాట్లాడడం. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఫోన్ ఇంకా మంచిగా చేస్తానేమో, అసలు చేయనేమో. మంచి రెస్పాన్స్ వస్తే చేస్తాను, ఒకవేళ మంచి రెస్పాన్స్ రాకపోయినా చేస్తాను. కానీ ఇంకా ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై వీడియో ఎడిటింగ్ స్కిల్స్. వీడియో తీయడం అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాను ఫ్యూచర్లో. ప్రస్తుతానికి లెట్స్ గో విత్ దిస్. సో నేను ఇంటికి వచ్చేసాను. గిఫ్ట్ తీసుకెళ్ళి మా అక్కకి ఇద్దాం. ఇచ్చిన తర్వాత మా అక్క రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఏముంది అనుకుంటున్నావు గిఫ్ట్ లో? ఏముంది అనుకుంటున్నానంటే ఏమనుకోవట్లే. నువ్వు నాకు ఏది ఇచ్చినా నాకు అది చాలా
ప్రీషియస్, ప్రెషస్. చాలా ప్రెషియస్. సరే ఓపెన్ చేస్తాడు మరి. హలో అందరికి, నిన్నేం ఇంట్రొడక్షన్ ఇమ్మనట్లే, నిన్ను జస్ట్ ఓపెన్ చేయమన్నా. హలో అందరికి. నా లైఫ్ లో నువ్వు నంగ్లా ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. సో ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. నేను తాగలేను. నువ్వే తనకు ఏంది అన్న ఏది ఎక్స్పెక్ట్ చేసిన అదే తుదే దగ్గర ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి కొనుక్కోవాలనుకున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఎందుకో కొనాలనిపించేది కాదు నాకు ఎప్పుడు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ రాజికన్నా. సరిపోయిందా కరెక్ట్ గా? నేను ఇందాక కూడా అనుకుంటా సానియాకి చెప్పి షూస్ కొనుక్కోవాలి, సానియా ఒక మంచి పేరు ఆఫ్ షూస్ కొనుక్కోవాలి, షూస్ లేవు నాకు అని చెప్పాడు కదా, నువ్వు చెప్పకముందు ఈ మధ్య అన్ని నేను చేస్తున్నాను. అట్లా ఎంత బాగున్నాయి కదా షూస్. సో అదనమాట, మా అక్క అయితే అలా రియాక్ట్ అయ్యింది. అండ్ నాకు తెలుసు ఆబ్వియస్లీ మా అక్క ఏడుస్తుందని. అండ్ ఈ విమెన్స్ డేకి నేను మా అక్కకి ఇచ్చిన గిఫ్ట్ అయితే అది. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.